జాతీయ విస్తరణ సర్వీస్ అని అంటున్నాం. విస్తరణ సర్వీస్. సో ఈ జాతీయ విస్తరణ సర్వీస్ ఏదైతే ఉందో దీనినే మనం నేషనల్ ఎక్స్టెన్షన్ సర్వీస్ అని చెప్పేసి అంటున్నాం. సో ఇప్పుడు ఈ కార్యక్రమం ఎప్పుడు మొదలైనది అని అంటే ఇది 1953లో మొదలైంది. ఎప్పుడు మొదలైంది అని అంటే 1953లో మొదలైంది. ఎప్పుడు అని అంటే సేమ్ అక్టోబర్ 2న మొదలైంది. 1953 అక్టోబర్ 2న మొదలైనటువంటి కార్యక్రమమే జాతీయ విస్తరణ సర్వీస్ లేదా నేషనల్ ఎక్స్టెన్షన్ సర్వీస్. సో ఇప్పుడు ఈ పథకం ఎందుకోసం వచ్చినది అని అంటే మనం ఇంతకుముందు మాట్లాడిన పథకం ఉంది కదా, దానిని ఏమని పిలిచినాం మనము అని అంటే కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని అన్నాం. ఆ ప్రోగ్రాంలో ఏం చేస్తారు, ప్రజలందరి భాగస్వామ్యం తీసుకొని ప్రజలందరూ కూడా అభివృద్ధి చేసేందుకు కొన్ని కార్యక్రమాలను తీసుకున్నారు. ఇందులో పేదరిక నిర్మూలన చేస్తారు, నిరుద్యోగ నిర్మూలన చేస్తారు, ప్రాథమిక విద్యను అందిస్తారు, ఆరోగ్య భద్రతను కల్పిస్తారు. ఇవన్నీ కూడా కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో భాగంగా 1952లో విటి కృష్ణమాచారి చేసినటువంటి కమిటీ సిఫారసుల మేరకు ప్రారంభించారు. అదే కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఫస్ట్ పథకం ఇండియాలో 1952 అక్టోబర్ 2 గాంధీ జయంతిన స్టార్ట్ అయింది అని అన్నాం ఇంతకు ముందు. ఓకే, సో ఇప్పుడు ఆ పథకానికే ఇది కొనసాగింపు పథకం అనుకోవచ్చు. ఆ పథకానికి సంబంధించి ఇది అడిషనల్ స్కీమ్ అనుకోవచ్చు. అలా వచ్చిన స్కీమే 1953 అక్టోబర్ 2న జాతీయ విస్తరణ సర్వీస్, నేషనల్ ఎక్స్టెన్షన్ సర్వీస్ ప్రోగ్రామ్. సో ఇప్పుడు ఇది ఏం చేస్తుంది అని అంటే మనం మాట్లాడిన ప్రీవియస్ పథకానికి కొంత ఇది కొనసాగింపు అన్నాం కాబట్టి సాంకేతిక సహాయాన్ని అందిస్తుంది అనేటువంటి అంశాన్ని మనం గుర్తుంచుకోవాలి. అంటే 1953లో ఉన్నటువంటి సాంకేతిక సహాయంను అందించే కార్యక్రమమే మనం మాట్లాడుతున్నటువంటి ఈ జాతీయ విస్తరణ సర్వీస్, నేషనల్ ఎక్స్టెన్షన్ సర్వీస్ కార్యక్రమం 1953 అక్టోబర్ 2 సేమ్ గాంధీ జయంతి రోజునే దీన్ని ప్రారంభించడం జరిగింది. ఇది అనుబంధ పథకం. క్వశ్చన్ ఇట్లా అడుగుతాడు, కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లేదా జాతీయ అభివృద్ధి పథకానికి అనుబంధ పథకం ఏది అని అంటారు. అప్పుడు మన ఆన్సర్ వచ్చి జాతీయ విస్తరణ సర్వీస్ అని చెప్పాలి. లేదా జాతీయ విస్తరణ సర్వీస్, నేషనల్ ఎక్స్టెన్షన్ సర్వీస్ ప్రోగ్రామ్ ఏ కార్యక్రమంకి అనుబంధ పథకం అని అంటారు. అప్పుడు మనం కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లేదా జాతీయ సమాజ అభివృద్ధి పథకానికి సంబంధించినటువంటి పథకంగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఇలా క్వశ్చన్ ఎలా అడిగినా కూడా మనం ఆన్సర్ అనేది చేయగలగాలి. ఓకే, ఇప్పుడు ఈ పథకం ద్వారా ఏం చేస్తారు అని అంటే సేమ్ సమాజ అభివృద్ధి పథకాలన్నింటినీ కూడా ఇందులో భాగంగా అమలు చేస్తారు. సామాజిక ఆర్థిక జీవనాన్ని మెరుగుపరుస్తారు. ఎవరి సామాజిక ఆర్థిక అని అంటే ప్రజల సామాజిక ఆర్థిక జీవనాన్ని మెరుగుపరుస్తారు అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తించాల్సి ఉంటుంది. ఓకే, సో ఇలా ఈ జాతీయ విస్తరణ సర్వీస్ కి సంబంధించినటువంటి కార్యక్రమంను మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ పథకంలో భాగంగా గ్రామీణ ప్రాంతాలకి సంబంధించి కానీ ఇతర ప్రాంతాలకి సంబంధించి కానీ కొన్ని ప్రత్యేక కార్యక్రమాలను అమలు చేసిరు. ముఖ్యంగా వ్యవసాయం, పశుసంవర్ధకం, ప్రజారోగ్యం, సహకారం ఇలాంటి రంగాలకి సంబంధించి అభివృద్ధి కోసం సంబంధించిన అంశాలలో సపోర్ట్ చేయడం జరిగింది, సహకరించడం జరిగింది. సో ఇలా ఈ కార్యక్రమం అనేది రన్ అయింది అనేటువంటి అంశాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇది దేనికి అంటే సమాజ అభివృద్ధి కార్యక్రమానికి ఎక్స్టెన్షన్ కార్యక్రమమే మనం మాట్లాడిన జాతీయ విస్తరణ సర్వీస్. ఎప్పుడు ప్రారంభమైంది అంటే 1953 అక్టోబర్ 2 అని చెప్పాలి. సమాజ అభివృద్ధికి, ఆర్థిక సామాజిక జీవన మెరుగుదలకి ఇది సహాయాన్ని అందించింది అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. ఇది రెండవ పథకం. ఇది 1953లో వచ్చింది. ఇంతకు ముందు చెప్పింది 1952లో వచ్చింది.